అందరికీ నమస్కారం. టాప్ హీరోకి విషాదం. ఊపిరందక తీవ్ర ఇబ్బందితో చికిత్స. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు హీరోలకేంటి, హీరోయిన్లకేంటి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయింది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సమంత గారికి కూడా మొన్నటి వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది హీరోయిన్స్‌కి అయితే క్యాన్సర్‌లు కూడా ఉన్నాయి. మనం ఇవంటియన్నీ కూడాను డైలీ చూస్తూనే ఉంటాం. అయితే ఈయన ఒక టాప్ హీరో. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆయన సినిమాలు చాలా బాగా ఆడతాయి. అయితే ఈ మధ్యనే ఒక సినిమా అయితే ఫ్లాప్ అయింది గానీ, ఆయన ఇంకా ఫామ్‌లోనే ఉన్నారు. అయితే ఆయనెవరు అంటే సందీప్ కిషన్. ఆయన 'మజాకా' మూవీతోని కొంచెం ఫ్లాప్ అయ్యారు. అంటే ఫ్లాప్ కూడా కాదు, మీడియంగా ఆడిందనమాట. ఆయనకిప్పుడు ఒక హెల్త్ ఇష్యూ అయితే ఉన్నట్టుగా ఆయన ఒక మీడియాలోని ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయనే చెప్పడం జరిగింది. ఆయనకి శ్వాస తీసుకోవడానికి కూడాను చాలా ఇబ్బంది పడుతున్నారని. అయితే షూటింగ్ సమయంలో కూడాను ఎప్పుడైనా షూటింగ్ జరిగిన తర్వాత ఏమైనా ఖాళీ ఉంటే గనక మధ్యలో ఒక రకంగాను నేను వెళ్ళి క్యారవాన్‌లో పడుకొని పోతాను. ఆ పడుకున్నప్పుడు మళ్ళీ లేచే టైంకల్లా నాకు ఊపిరి కూడా సరిగ్గా అందదు. మొత్తం బ్లాక్ అయిపోతుంది లోపలంతాను. నేను పొద్దున్నే నిద్ర లేవగానే కూడా కనీసం మా అమ్మానాన్నలతో కూడా ఎవరితో మాట్లాడను నేను. ఓన్లీ ఒక చోటకి వెళ్ళిపోయి కూర్చొని ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉండడానికి కొన్ని పాటలైతే వింటూ ఉంటాను. తర్వాత కాసేపటికి తనకి శ్వాస అనేది నార్మల్ అయిన తర్వాత అప్పుడే వచ్చి నేను నా తల్లిదండ్రులతోనైతే మాట్లాడతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయనకి సైనటైసిస్ ప్రాబ్లమ్ ఉంది. దానికి చాలా మందికి తెలుసు. దీనికి పెద్ద విచిత్రం ఏం కాదు. ఇది చాలా మందికి ఉండేదే ఉంది. అయితే ఆయన ఆపరేషన్ చేసుకుంటే గనక సరైపోతుంది. కానీ ఒకవేళ ఆపరేషన్ చేసుకుంటే ఆ ముక్కులు చేసుకోవడం వల్ల ఆయన ఫేస్‌లోని మార్పులు రావచ్చు. దానివల్ల ఆయన ఫేస్ పాడైపోతుందేమో అన్న భయంతోనే ఆయన ఇప్పటివరకు కూడా ఎలాంటి సర్జరీకి ప్రిఫర్ చేయలేదని చెప్పి ఆయన చెప్పుకురావడం జరిగింది. దానికి సంబంధించిన మందులు వాడుతున్నప్పటికీ కూడా ఆయనకి అదే పరిస్థితి, ఊపిరి పీల్చుకోవడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. కానీ నా కెరియర్ కోసమే నేను ఆపరేషన్ అది చేయించుకోవట్లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని గురించి ఆయన ఫ్యాన్స్‌కి తెలిసిన తర్వాత వాళ్ళైతే తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. అలాంటిదేమీ ఉండదు సార్. మీరు మీ హెల్త్‌ని చూసుకోండి. మిమ్మల్ని ఎలా ఉన్నా మేము అభిమానిస్తామంటూ కామెంట్‌లు కూడా పెడుతున్నారు. మరి ఆయన దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.